హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే ఒక సూపర్బ్ వన్ పాట్ రెసిపీ అనమాట. రసం రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్గా సాంబార్ రైస్ని ఎక్కువగా చాలామంది వినుంటారు. రసం రైస్ని చాలా తక్కువ మందే వినుంటారు నాకు తెలిసినంత వరకు. నేను కూడా ఎక్కువ వినలేదు. బట్ రీసెంట్గా నేను ఒక చోట చూశాను. సో దాన్ని అయితే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 1 కప్ రైస్ తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కందిపప్పు కూడా యాడ్ చేసుకొని చక్కగా 2 or 3 టైమ్స్ వాష్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అందులోకి కందిపప్పు రైస్ రెండు కూడా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి మనకి ఎంత వాటర్ అవసరమో అంత ఒక 2 to 3 కప్స్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ అందులోకి రైస్కి సరిపడా సాల్ట్, పసుపు, ఒక 2 మీడియం సైజ్ టమాటోల్ని సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసుకొని రైస్, కందిపప్పు అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గే వరకు ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూత ఓపెన్ చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే గరిటతో లైట్గా మ్యాష్ చేసుకోవాలన్నమాట. మరీ పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోకూడదు, జస్ట్ స్లైట్గా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక చిన్న బెల్లం ముక్క, నెక్స్ట్ ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చారు పొడి అనమాట. అది ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర అండ్ ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకొని మంచిగా పేస్ట్ లాగా చేసుకొని దాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఒకసారి చింతపండు పులుసులో అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. వీడియోలో 1 కప్ లానే కనిపించింది. ఇంకో 1 కప్ యాడ్ చేసినప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందనమాట. ఫైనల్గా నా కన్సిస్టెన్సీ అయితే ఇలా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇంకొక 2 to 5 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని పోపు యాడ్ చేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే అప్పడాలతో కానీ వడియాలతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువగా ఫాస్టింగ్స్ ఉంటూ ఉంటాం కదా, ఒక్క పూటే భోజనం చేసే టైం, అలాంటి టైమ్స్లో ఇలాగ కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గా పెట్టుకోకుండా ఇలాంటి సింపుల్గా రెసిపీస్ చేసేసుకుంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది అండ్ టమ్మీ కూడా చాలా హ్యాపీ అనమాట. సో నచ్చితే సబ్స్క్రైబ్.